భాసిల్లుతూ ఉన్నది భాగవతం. అందుకే ఈ భాగవతాన్ని పరమ ఆదరంగా సేవించండి అని చెబుతున్నారు. ఇది వేద కల్ప వృక్షముల యొక్క కొమ్మకు కాచినటువంటి మహా అద్భుతమైనటువంటి ఫలము అన్నారు. ఎటువంటిది ఈ ఫలం అంటే నిగమ కల్పతరో నిగమ వేద సయేవ కల్పతరుః సర్వపురుషార్థోపాయత్వాత్ తస్య వేద కల్పద్రుమస్య. సకలమైనటువంటి పురుషార్థమనేటువంటి ఫలములను ఇచ్చేటువంటి వేద కల్ప వృక్షమునకు కాచినటువంటి పండు ఈ పండు అన్నారు. రసం త్వగష్ట్యాది కఠిన హేయాంశ రహితం కేవల రసరూపం భాగవతం తన్నామకం ఫలం ఆలయం మోక్షానందమభివ్యాప్య పిబత పరమాదరేణ సేవద్వం భాగవతం. అంటే వేదమనే కల్పవృక్షమునకు చిట్ట చివర కొమ్మకు కాచినటువంటి అద్భుతమైనటువంటి పండయ్య ఈ పండు. ఈ పండులో వదిలిపెట్టదగినటువంటిది ఏదీ లేదు. అందుకే ఈ పండు మొట్టమొదలు ఈ పండును రుచి చూసిందెవరు అంటే చెప్తున్నారు, శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం వ్యాస శిష్య ప్రశిష్యాది పారంపర్యక్రమేణ భువి పృథివ్యాం గలితం అఖండమేవ అవతీర్ణం స్వేచ్ఛయా పతితం నతు బలాతు పాతితం పరిపక్వాత్ అమృతద్రవ సంయుతం అమృతం పరమానందః స ఏవ రసః తేన సంయుక్తం ఇదం నిగమ కల్పతరోర్ గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం. వ్యాస భగవానుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క కుమారుడైన శుక భగవానుడి ద్వారా ఆ శుకుడి నుంచి సూతాదులకు సూతాదుల ద్వారా శౌనకాదులకు శౌనకాదుల ద్వారా సకలమైనటువంటి మనబోటి అందరికీ వ్యాస శిష్య పారంపర్య క్రమేణ ఇది భూమండలంలో అవతరించబడినటువంటి ఈ పండును తాగండి. పండును తాగటం ఏంటండి? పండును ఏమనాలి? తినండి అని చెప్పాలి. కానీ పండును తాగమని చెబుతున్నాడు. పరమాదరేణ పిబధ్వం అంటే గుర్తుంచుకోండి, ఈ పండు మామూలు పండు కాదు. ఈ పండు ఏమిటి అంటే అరటి పండు తీస్తే తొక్క పడేస్తాం, యాపిల్ తీస్తే లోపల 4-5 గింజలు పడేస్తాం, కమలా పండు తింటే గుజ్జు పడేస్తాం. అటువంటి వదిలిపెట్టదగినటువంటి వస్తువు ఈ పండులో ఎక్కడ ఏదీ లేదు. ఈ పండును తీసి నోట్లో వేసుకోవాలి. మీ చేతికి గులాబ్ జామ్ ఇస్తే పొట్టు తీస్తారా? ఏం చేస్తారు? అమాంతం కప్పులో ఉన్నటువంటిది నోట్లో వేసేసి ఆహా ఎంత బాగుంది, అంతేగాని ఆ పైన పొట్టు తీయండి లోపల పిండి తివ్వండి అనరు కదా. ఈ భాగవతం కూడా దీనిలో వదలదగింది ఏదైనా ఉందా? ఏమీ లేదు. అందులో శుకముఖాత్ అమృతద్రవ సంయుతం, చిలక్కొట్టిన పండు ఈ పండు. చిలుక అంటే శుకుడు. చిలుక సాధారణమైన పండ్లను తినదు. చిలక పండు తింది అంటే ఆ పండు చాలా మధురంగా ఉన్నట్టే లెక్క. అందుకే శుకాది బ్రహ్మవేత్తలు మామూలు గ్రంథాల జోలికి వెళ్ళరే. శుక భగవానుడు లాంటి వాడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేశాడంటే ఇది మామూలు గ్రంథము కాదే. ఇటువంటి ఈ గ్రంథమును మీరంతా హే రసికాహ అంటే మనమంతా రసికులు.
ఇక్కడ రసికాహ అన్నప్పుడు వాడు మంచి రసికుడు అంటే అర్థం ఏమనిపిస్తుంది? రసికుడు అనగానే కొద్దిగా డౌట్ పడతారు, ఇదేదో అని. కానీ రసిక శబ్దానికి భాగవతంలో చెబుతున్నారు, హే రసికాహ. రసికాహ అంటే వ్యాఖ్యానంలో చెప్తున్నారు, భగవత్ ప్రీతి రసజ్ఞాః భావుకాః రస విశేష భావన చతురాః భక్తాః అని వ్యాఖ్యానం. రసికాహ అంటే భగవత్ ప్రీతికరమైన రసమును గ్రహించటంలో నేర్పరులైనటువంటి వారు రసికులు. రసము అంటే కూడా ఉపనిషత్తులు చెప్పాయి. రసో వైసః తైత్రీయ ఉపనిషత్తులో చెప్పాయి. బ్రహ్మణోహి ప్రతిష్ఠాహం భగవద్గీత వచనం. కాబట్టి ఇక్కడ రసము అంటే పరమాత్మయే. కాబట్టి భాగవతం మనం ఏమి పొందబోతున్నాం? ఈ భాగవతంలో ఏది గ్రహించబోతున్నాం అంటే శ్రీకృష్ణ రసాన్ని మనం అనుభవించబోతున్నాం. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్థితిని దర్శించబోతున్నాం. కాబట్టి పోతనామాత్యుల వారు ఇంతసేపు చెప్పిందంతా సంస్కృత గ్రంథం. ఇక తెలుగులోకి వస్తే అది కూడా చూద్దాం. తెలుగులో పోతనామాత్యుల వారు మొట్టమొదటి పద్యం ఎలాగైతే సంస్కృతంలో మొదటి శ్లోకం జన్మాద్యస్య అని ఆరంభం చేశామో, తెలుగు భాగవతంలో పోతనామాత్యుల వారు కూడా ఆరంభం చేస్తారు. ఏమిటి అంటే మొదటి పద్యమే. భాగవతం ఎందుకోసం నీవు రచిస్తున్నావు అంటే ఆయన స్పష్టంగా మొదటి పద్యములోనే భాగవత ప్రయోజనం ఏమిటో పరిపూర్ణంగా సెలవిస్తూ అద్భుతంగా చెప్పినటువంటి మాట, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్న లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకు. బోలో శ్రీకృష్ణ భగవానికి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్న. చాలా అద్భుతమైనటువంటి పద్యం అండి. ఎందుకోసం రాస్తున్నావు భాగవతం? అందులో పోతన భాగవతాన్ని ఆరంభం చేస్తూ ఒక మాట అంటాడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతు. చాలా మందికి భాగవతంలో పరీక్ష. భాగవతం అందరికీ అర్థమయ్యేది కాదు. ఇది తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మిజూలికైనా బ్రహ్మాదులకైనా ఈశ్వరాదులకైనా అతి కష్టమైనటువంటిది. అందుకే భాగవతం తెలియాలి అంటే చెప్పారు, భక్త్యా భాగవతం జ్ఞేయ. భక్తితో మాత్రమే భాగవత ఆస్వాదన లభిస్తుంది. నా వ్యుత్పత్త్యా నటీకయా. సంస్కృత సాహిత్య పాండిత్యాదులు భాగవతాన్ని భావగతం చేసుకోవటానికి పనికిరావు.
భాగవత శ్రవణానికి, భాగవత అధ్యయనానికి, భాగవత ప్రవచనానికి కావలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి భక్తియే భాగవతానికి మొట్టమొదటి యోగ్యత. వినటానికి, చెప్పటానికి. అందువల్లే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. శ్రీ కైవల్య పదం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంతరహితుడైన ఆ పరంధాముడి యొక్క దివ్య పాదాబ్జములను తన యొక్క హృదయ పుండరీకమునందు ప్రతిష్ఠింప చేసుకొని పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మ పదమును పొందటం కోసమే నేను ఈ భాగవతమును ఆరంభం చేశాను అని మొదలు పెడతాడు పోతనామాత్యుల వారు. కాబట్టి నాహంకర్త హరిహికర్త. ఇంత పెద్ద భాగవతం చెప్పినా ఆయన ఏమనుకున్నాడు అంటే పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, పలికెదనే భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. ఎంత అద్భుతమండి! ఎవరు చెబుతున్నారు ఈ భాగవతం? పలికెద భాగవతం. చెప్పేదెవరు? చెప్పించేదెవరు? నువ్వా? కాదే. రామభద్రుండట, తన ఉపాస్య దైవమైనటువంటి రాముడి మీద కర్తృత్వం వేశాడు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను భాగవత సప్తాహం చేస్తున్నాను అని మీకు రావద్దు, నేను చెబుతున్నాను అనే కర్తృత్వ భావన నాకు ఉండొద్దు. ఇదేది పనికిరాదు. భాగవతాన్ని చెప్పించే అవకాశం నాకు ఇచ్చాడు అని మీరనుకోవాలి. భాగవతం మీ దగ్గరికి వచ్చి చెప్పే అవకాశం నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల దక్కింది అని నేను అనుకున్నప్పుడే ఈ భాగవతానికి ఫలితం వస్తుంది. అంతేగాని నేనే చెప్పాలి భాగవతం, నేనే చెప్పించాలి అంటే మనమెంత, మన లెక్కెంత, మన విలువెంత, మన చదువెంత చెప్పండి. కాబట్టి ఇది పరిపూర్ణమైనటువంటి అలభ్య యోగం. ఈ యోగము మనకు దక్కింది అంటే ఇది కేవలం భగవంతుడి యొక్క అవ్యాజమైనటువంటి కృప తప్ప ఇంకొక హేతువు లేదే దీనిలో. పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క కృప వల్లే ఇది సాధ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కష్టపడి వినాలన్న ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవచ్చు. ఏదో ఆటంకం కలగొచ్చు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఒక మంచి పని చెయ్యబోతే చాలా ఆటంకాలు ఉంటాయి. ఎన్నో ఆటంకాలను అధిగమిస్తేనే ఇక్కడ నేను కూర్చుని నేను చెప్పగలుగుతున్నా, అక్కడ కూర్చొని మీరు వినగలుగుతూ ఉన్నారు. అందుకే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయాయి, ఇక రావు. ఎందుకు అంటే జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేషు అభిజ్ఞస్వరాట్. మొదలు పెట్టే ముందే పరమాత్మ మీద భారం వేసి, స్వామి మొదలు పెట్టావు, నీ దయ ఉంటే నడిపించు, అంతే, నీదే భారం. సమాప్తి కామో మంగళమాచరేత. మంగళము మొట్టమొదలు సమర్పణ చేసి ఆరంభం చేశారు. కాబట్టి ఇక్కడ వేదవ్యాస భగవానుడి యొక్క రచనైనటువంటి భాగవతాన్ని వినాలని ఎవరికి కలుగుతుంది? భక్తి కలిగిన వారికి మాత్రమే కలుగుతుంది. ఆ భక్తి అనేటువంటిది హృదయంలో ఎట్టి కాలుష్యము లేకుండా కాపాడుతుంది. భక్తి ఉన్నవాడు తప్పు చేయడండి, గుర్తుంచుకోండి. మంచి బాగా పరమాత్మయందు భక్తి ఉంటే
అది వేరు. అందుకే భక్తి ఉండటం, భక్తి కలగటం, భక్తి పెరగటం, వీటితో మనిషి సంస్కరించబడతాడు. కాబట్టే చెబుతున్నారు, ఓ భావుకాహ, భగవత్ భక్తి కలిగినటువంటి హే భక్త జనులారా, రండి, ప్రేమతో రండి, భక్తితో, యుక్తితో, రక్తితో ఈ భాగవతాన్ని ఆస్వాదించండి. తిరిగి రావలసినటువంటి దుస్థితి లేని శాశ్వత బ్రహ్మలోకంలో నిత్య నివాసాన్ని పొందే ప్రయత్నం చేయండి అని చెప్పి, నైమిషే అనిమిష క్షేత్రే ఋషయః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత నైమిషే అనిమిష క్షేత్రే. మరలా ఆరంభమైంది. అనిమిష క్షేత్రం నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో పవిత్ర స్థలం ఎక్కడ ఉంది? నైమిషారణ్యం లక్నో. లక్నోకు దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు సీతాపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది నైమిషారణ్యం. నైమిషధామ్ అంటారు. అయితే చాలా మంది అది చూడని వారంతా అనుకుంటారు నైమిషారణ్యం అంటే మొత్తం చెట్లు అరణ్యమే అని. ఏమీ లేదు. తెలుగువాడు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సిటీ అయిపోతుంది. అందుకే మన తెలుగు వాళ్ళు చాలా మంది దృష్టి దాని మీద పడ్డది. నేను 1999లో వెళ్తే ఒకలాగా ఉంది, 2002లో వెళ్తే ఒకలాగా ఉంది, 2006లో వెళ్తే ఒకలాగా ఉంది, 2011లో వెళ్తే ఒకలాగా ఉంది, 2014లో వెళ్తే మరోలాగా ఉంది, 2016, 17, 18లలో వెళ్తే మారేపోయి ఇప్పుడు చాలా అడ్వాన్స్గా ఉంది. అక్కడ మనకు మంచి ఏసీ రూములు వ్యవస్థ, అవస్థ లేని వ్యవస్థ అక్కడ దొరుకుతోంది. ఏదైనా క్షేత్రము డెవలప్ కావాలి అంటే ఎవడి బలం అవసరం? భారతదేశంలో తెలుగువాడి బలం అవసరం. గుర్తుపెట్టుకో. ఏదైనా క్షేత్రం బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చింది అంటే అక్కడ మొట్టమొదలు బోర్డు పెట్టేవాడు తెలుగువాడు. కాశీ వెళ్తే, కాశీ ఏమిటి? కాశీలో ఉన్నంతసేపు తెలుగు వాళ్ళమనే మనం ఏదో ధర్మపూర్లోనో లేకపోతే ఈ చెన్నూరులోనో అక్కడో ఇక్కడో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అంత తెలుగు వాళ్ళే. చివరికి అక్కడికి షాపుల వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ కోసం తెలుగు భాష నేర్చుకొని, అమ్మా రండి, మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి రండి అని పిలుస్తూ ఉంటారు. చూడండి. అందుకే కాశీలో మొన్న ఒకసారి వెళ్తే చెప్పాడు, మొన్న లాక్డౌన్లో చాలా మంది వెళ్ళలేదు. అప్పుడు పాపం కాశీలో ఉన్నటువంటి ఒక ఆయన చెప్పారు, తెలుగు వాళ్ళు రాకపోతే కాశీ లేదండి, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, మీరు రావాలండి, మీరందరూ వస్తేనే మేమంతా బాగుంటామండి, కాశీలో వ్యాపారాలన్నీ బాగుంటాయి అని చెప్పారు. మన తెలుగు వాళ్ళకి ఆ గొప్పతనం ఉంది. నైమిషారణ్యం అంటే ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు. కానీ పరమ పవిత్రమైనటువంటి ధామం నైమిషారణ్యం. బ్రహ్మ యొక్క మనోమయ చక్రము ఉద్భవించి శౌనకాది మహర్షులకు భాగవత దారి చూపించి అనేక పురాణముల యొక్క పుట్టుకకు కారణమై నిలబడినటువంటి దివ్య ధామం నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో తెలతెల వారుతూ ఉండగానే మహర్షులంతా నిత్య కార్యక్రమాలన్నీ ముగించుకొని సుఖంగా కూర్చొని ఉన్నారు. అక్కడికి సూతుల వారు వచ్చారు.
అప్పుడు సూతుల వారిని చూసి నమస్కారం చేసి అడుగుతూ ఉన్నారు, స్వామి మీరు మొట్టమొదటి నుండి పురాణాలన్నీ చదివారు, ధర్మశాస్త్రములన్నీ చదివారు. చదవటం వేరు, చదివిన దాన్ని అందరికీ అర్థం అయ్యేట్టుగా చెప్పేటువంటి బుద్ధి, నేర్పు, కూర్పు, తీర్పు ఈ మూడు మీలో ఉన్నాయి. వేదవ్యాస మహర్షులు తమ యొక్క హృదయాలలో తపశ్శక్తితో దర్శించుకున్నటువంటి జ్ఞాన విజ్ఞాన భాండాగారమంతా మీ హృదయంలో పెట్టుకొని ఉన్నటువంటి మహానుభావులు మీరు. స్వామి, అచల స్థిర కళ్యాణం మానవ జాతికి దేనివల్ల కలుగుతుందో అది మాకు బోధించు. ఎందుకంటే చిరకాలము వ్యాస సేవ చేసిన వాడివి, పెక్కు గ్రంథముల యొక్క అర్థములను అనుభవంలోకి తెచ్చుకొని ఆ గ్రంథముల యొక్క విజ్ఞానమును ఆచరించి ఆచరణ పూర్వకమైనటువంటి జ్ఞానము ద్వారా తపస్సుతో ఎంతో గొప్ప శక్తిని సంపాదించుకున్నటువంటి హే సూత, మా ఆవేదన ఏమిటో మీకు నివేదన చేస్తాం. స్వామి, మా కష్టాలు తీర్చవా? ఏం కష్టం వచ్చింది మహర్షులకు? ఏం కష్టం అండి మహర్షులకు? రేట్లు పెరిగాయనే కష్టమా? కాదు. మహర్షులకు కష్టం అంటే వ్యక్తిగత కష్టాలు కావు, గుర్తుంచుకోండి. మహర్షుల యొక్క కష్టములు ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారు, వినండి. మహర్షులకు కూడా కష్టాలు ఉంటాయా? ఎస్, ఉంటాయి. కానీ ఆ కష్టాలు వారి స్వార్థపూరితమైన కష్టాలు కావు. వారేం చెబుతున్నారో వినండి. కలిం సత్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవం బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విసేయజాలరు ఈ కలియుగమందు మానవులు గావున యయ్యది సర్వ సౌఖ్యమై అలబడు ఏమిటం పొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఇవన్నీ ఏమిటి? మన క్వాలిఫికేషన్స్. ఇవన్నీ ఎవరివో తెలుసా? అలసులు. అలసిపోలే? పొద్దున బాగా అలసిపోయాం,